KK5 భూగర్భగని విస్తరణకు సంబంధించి పర్యావరణ ప్రజా అభిప్రాయ సేకరణకు CISF క్యాంపస్ మందమరిలోని నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ప్రభావిత ప్రాంత గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వారి అభిప్రాయాలను తెలియజేశారు। సింగరేణి సంస్థ ప్రభావిత గ్రామాల ప్రజలకు రావాల్సిన అన్ని సదుపాయాలను సంస్థ కల్పిస్తోందని, R&R నిధుల కేటాయింపు, యువతకు ఆర్మీ రిక్రూట్మెంట్ మరియు పోలీస్ ఉచిత శిక్షణ తరగతులు, సింగరేణి సేవా సమితి ద్వారా మహిళలకు వివిధ భాగాల్లో ఉచిత శిక్షణ, ప్రభావిత ప్రాంతాలకు రోడ్లు, మంచినీటి సౌకర్యం, అన్సిలరీ యూనిట్స్ ద్వారా యువతకు చేతనిస్తూ అద్దె వాహనాల టెండర్స్ మొదలైన అంశాలతో ప్రభావిత ప్రాంత గ్రామాల్లోని ప్రజలకు సింగరేణి సంస్థ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు। విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు। మనము ఇప్పటి వరకు 21 వ్యక్తులు సుమారు అందరూ వ్యక్తపరిచిన సారాంశం ఏంటంటే, నేను అర్థం చేసుకున్నది మన వాయిస్ కేటగిరీకి ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దాన్ని క్లియర్ చేస్తూ ముందుకు సాగాలనేది ఉద్దేశంతో తెలియపరిచారు। దానికి అందరికీ కృతజ్ఞతలు। ఇక మిగతా విషయానికి వస్తే, ముఖ్యంగా అందరూ కూడా చాలా వరకు సింగరేణి మైన్స్ వలన అందరికీ లబ్ధి చెందింది అనేది, మరి ఈ బొగ్గు అనేది జాతీయ సంపద। బొగ్గు తీయడం వల్ల ఏ ఒక్కరికో, ఏ ఇంటికో, ఏ సంస్థకో పోయేది కాదు, ఇది జాతికి అందరికి ఉపయోగపడేది సంపద। మరి వాళ్ళ ఆవేదన కలిగితే తీరుగా ఈరోజు జరగడం, మరి ఆ విధంగా ప్రభుత్వాలు కానీ సింగరేణి కానీ గమనించడం, ఇదంతా శోచనీయమైన విషయం। పవర్ ప్రాజెక్టుల ద్వారా నిరంతరం ప్రజలకు పవర్ కరెంట్ సప్లై చేయగలుగుతున్నామంటే బొగ్గు సప్లై అవుతుంది కాబట్టి చేయగలుగుతా ఉన్నాం। అదేవిధంగా ఈరోజు అనేక ప్రశ్నలు, బొగ్గు ఆధారిత ప్రశ్నలు ఉన్నాయి। మరి అవన్నీ బొగ్గు ఉత్పత్తి కాకపోతే రేపు పొద్దున మూలపడతాయి। మరి ప్రజలు ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉన్నది, అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కూడా ఏర్పడతా ఉన్నది। అంతా చెప్పేసి నేను చుట్టుపక్కల ప్రాంతాలను చిన్నపుచ్చలేదు, మిత్రులు చాలా సందర్భంతో అయితే మా గ్రామ పంచాయతీ సింగరేణి అనేది అనేక సదుపాయాలను కలిగిస్తుంది। అందులో రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ అని ఏర్పాటు చేసింది। మరియు అనేక సమస్యలు కూడా అనేది, చాలా మంది నిరుద్యోగ యువత అనేది మా విలేజ్ లో ఉన్నారు। అందులో ఉన్నత చదువులు చదివి నిరుద్యోగంగా ఉన్నారు। అలాంటి వారికి మనకు ఏమన్నా ఉపాధి అవకాశాలు కంపెనీ రక్షణ అవసరం కొరకు ఎక్కువ తీశారు। ఈ ఎక్కువ తీయడం వల్ల పబ్లిక్ ఏమి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది। ఒక పర్యావరణమైన ఉద్దేశం ఏంటంటే, వారు 44,000 క్యూబిక్ మెట్రిక్ చేయడం వల్ల అది భారతదేశంలో దొరికి బొగ్గు నిల్వల తప్పుంది కనుక వీళ్ళు తీసుకెళ్ళి అభినందించాలి। వీళ్ళు ఎక్సెస్ మైనింగ్ చేయడం వల్ల ప్రభుత్వానికి 150 కోట్ల రూపాయలు మేలు జరిగింది। ఎలా అంటే, అది మనము ఇప్పుడు ఇది 44,000 కోట్లు తీసుకోకపోతే విదేశాలు దిగుమతి చేస్తే ఒక టన్నుకు అలాగే మా విలేజ్ లో ఉన్న యువతకు మాకు అక్కడ ఉండడానికి గ్రౌండ్ గాని వసతులు ఏమి లేదు సార్। మాకు గిరిజనలాగే ఉన్నాం అక్కడ। మాకు యువకులకు అక్కడ KK6 పరిధిలో అప్పుడు మేము మీటింగ్ లో చెప్పాం సార్ అందరికి, ఆ ల్యాండ్ వేయని వాళ్ళకు కూడా మేము ఉద్యోగం ఇస్తాం, కాంట్రాక్ట్ బేసిక్ పరిధిలో తీసుకుంటామని అప్పుడు మాకు మాట ఇవ్వడం జరిగింది సార్।